శివముక్కోటి. ఇది మనకి ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఆరుద్ర నక్షత్రం. ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం వస్తుంది చూసారా. ఈ మాసం నెల రోజుల్లో మనకి 27 నక్షత్రాలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రం ఉంటుంది కదా. అదే విధంగా ఈ ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చేటటువంటి రోజునే శివముక్కోటిగా చేస్తారనమాట. ఇది కూడా ఉత్తర ద్వార దర్శనంగానే చేస్తారు. చిదంబరంలో నటరాజస్వామి ఉన్నారు చూసారా. ఆ నటరాజస్వామికి అక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. అంటే స్వామి అప్పటి వరకు తూర్పు వైపుగా ఉన్నారట, భక్తుడి కోసం ఉత్తరం వైపుకు మారాడు ఆయన. ఎందుకంటే అందరూ ఎదురు చూస్తూ ఉన్నారట. దానికి ఒక కథ కూడా ఉంది, తర్వాత చెప్తానమ్మా. అయితే ఆ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారట. చూస్తూ ఉంటే తూర్పు వైపుకు తిరిగి ఒక్కసారిగా ఒక్క భక్తుడు మడుకు ఒకవైపుకి ఉత్తరం వైపుకు చూస్తూ ఉన్నట్ట. స్వామిని చూద్దాము అని చూస్తుంటే ఆ స్వామిని చూడటం కోసం అని ఎంతో ప్రయత్నిస్తున్నా కనపడట్లేదుట. అతని కనపడటం కోసం స్వామి తూర్పు నుంచి ఉత్తరం వైపుకు మారారని, ఆ విధంగానే శివముక్కోటి అనేటటువంటిది ఏర్పడిందని. అంటే భక్తుడు కోసం భగవంతుడు సులభంగా ఏ విధంగా కరుణిస్తాడు అని చెప్పటానికి.